ఆదివారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఈరోజు మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్స్ తమిళ్ తలైవాస్. హర్యానా టాస్ గెలిచి తమిళ్ తలైవాస్ను రైడ్కి పిలిచేది. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ తమిళ్ తలైవాస్ను 36-31 5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు వినయ్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. ఇతను 10 రైట్ పాయింట్లు చేసి సూపర్ 10 సాధించి హర్యానా స్టీలర్స్లో స్టార్గా నిలిచాడు. ఇంతలో ఇతనితో పాటు డిఫెండర్స్ రాహుల్ చేత్పాల్, జైదీప్ దహియా 5 టాకిల్ పాయింట్లతో హై-5 సాధించి చెలరేగి ఆడారు. ఆట ఆరంభ నిమిషంలో హర్యానా వర్స్ తమిళ్ తలైవాస్ హోరాహోరీగా పోరాడి 4వ నిమిషంలో 3-3తో సమంగా ఉన్నాయి. అయినప్పటికీ కే ప్రపంచన్ అద్భుతమైన రైడ్ను చేసి మరియు జైదీప్ దహియా, అజింక్య పవర్ను ఎదుర్కోవడంతో స్టీలర్స్ 5-3తో ముందంజలోకి దూసుకువెళ్ళింది. అయితే స్కోర్లు మరోసారి 8-8తో సమానంగా ఉండడంతో నరేందర్ డబుల్ రైట్ పాయింట్ చేసి తలైవాస్ను గేమ్లోకి ముందుకు తీసుకువెళ్ళాడు. ఏది ఏమైనప్పటికీ వినయ్ డబుల్ పాయింట్ల రైడ్ను ఎఫెక్ట్ చేశాడు మరియు క్షణాల తర్వాత స్టీలర్స్ తమిళ్ తలైవాస్ను ఆల్అవుట్ చేసి 17-8తో భారీ ఆధిక్యంలోకి దూసుకువెళ్లారు. 19వ నిమిషంలో హర్యానా 22-10 సునాయాసంగా ముందంజలో వేయగా సాగర్, అభిషేక్ మరియు నితిన్ సింగ్లను అవుట్ చేయడానికి చంద్రన్జీత్ సూపర్ రైడ్ చేశాడు. అజింక్య పవర్, జైదీప్ దహియా మరియు మోహిత్ నందాలను టచ్ చేసి వాళ్ళను అవుట్ చేసి అయితే మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి స్టీలర్స్ 22-12తో పెద్ద ఆధిక్యంలోనే ఉంది. సెకండ్ హాఫ్ ప్రారంభ నిమిషంలో అమీర్ హుసేన్ బస్తామీ మరియు విశాల్ సెహ్రాలను అవుట్ చేయడంతో వినయ్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. తలైవాస్ 27వ నిమిషంలో వినయ్ను అవుట్ చేసి అయితే అప్పటికి స్టీలర్స్ 25-16తో ఆధిక్యంలో కొనసాగింది. మహమ్మద్ రిజియా, కబౌత్ ద్రహింగి యొక్క సూపర్ టాకిల్ మరియు నితిన్ సింగ్ యొక్క రైడ్ ద్వారా తలైవాస్ తిరిగి ఆటలోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే 32వ నిమిషంలో స్టీలర్స్ 29-19తో ముందంజలో ఉండడంతో వినయ్ రైడ్ పాయింట్లను కైవసం చేసుకున్నాడు. విశాల్ సెహ్రా 2 రైడ్ పాయింట్లను సాధించాడు మరియు మోహిత్ సూపర్ టాకిల్ తీసి 29-24తో ఇరు జట్ల మధ్య అంతరాన్ని తగ్గించాడు. అయితే రాహుల్ చేత్పాల్, అజింక్య పవర్ను అవుట్ చేయడం వల్ల స్టీలర్స్ ముందుకు సాగడంలో సహాయం చేశాడు. తలైవాస్ ఆట ఆలస్యంగా ఆల్అవుట్ అయినది కానీ స్టీలర్స్ అప్పటికే చాలా ఆధిక్యంలో ఉంది. ఈరోజు మ్యాచ్లో హర్యానా టీం నుంచి ఉత్తమ రైడర్గా వినయ్ 10 రైట్ పాయింట్స్ సాధించాడు. బెస్ట్ డిఫెండర్గా రాహుల్ చేత్పాల్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. తమిళ్ తలైవాస్ నుంచి ఉత్తమ రైడర్ అజింక్య పవర్ 6 రైట్ పాయింట్ సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా కెప్టెన్ అయినటువంటి సాగర్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. అదే కాక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే హర్యానా టీంలో నుంచి చంద్రన్జీత్ 7 రైట్ పాయింట్ సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. మోహిత్ నందల్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. జైదీప్ దహియా 5 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించాడు. వినయ్ 10 రైట్ పాయింట్ సాధించాడు. అందులో 8 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లతో సూపర్ 10 సాధించాడు. అంతేకాకుండా వినయ్ ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో 300 రైడ్ పాయింట్స్ కంప్లీట్ చేశాడు. కే ప్రపంచన్ 1 టచ్ పాయింట్ సాధించాడు. రాహుల్ చేత్పాల్ 5 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించాడు. మోహిత్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. తమిళ్ తలైవాస్ నుంచి స్టార్ రైడర్ అయినటువంటి నరేంద్ర ఈరోజు జస్ట్ 4 పాయింట్లే సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. అభిషేక్ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. మోహిత్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అజింక్య పవర్ 6 రైట్ పాయింట్ సాధిస్తే అందులో 5 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. సాగర్, తమిళ్ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 5 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించాడు. సాహిల్ గులియా 2 టాకిల్ పాయింట్ చేశాడు. నితిన్ సింగ్ 3 రైట్ పాయింట్ సాధిస్తే అందులో 2 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. విశాల్ సెహ్రా 4 రైట్ పాయింట్ సాధించాడు. 4 కూడా టచ్ పాయింట్ లోపంలో వచ్చినవి. మహమ్మద్ రిజియా 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. టాప్ ప్లేస్లో పూణే టీము 12 మ్యాచ్లకు గాను 52 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 మ్యాచ్లకు గాను 48 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 12 మ్యాచ్లకు గాను 43 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో కొనసాగుతుంది. గుజరాత్ గెయిన్స్ 12 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంటే
హర్యానా స్టీలర్స్ 12 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. యు ముంబా 11 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంటే, బెంగాల్ వారియర్స్ 12 మ్యాచ్లకు గాను 33 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 12 మ్యాచ్లకు గాను 32 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంటే, బెంగళూరు బుల్స్ 12 మ్యాచ్ గాను 31 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. యూపీ వేద 13 మ్యాచ్లకు గాను 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ తలైవాస్ 12 మ్యాచ్లకు గాను 20 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంటే, చివరిగా తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లకు గాను 10 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.